అతను వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాడు. ఒక పార్కులో ఒక చెట్టు కింద కూర్చుని అని విచారంతో కూర్చుని చచ్చిపోదామా, వ్యాపారం లాస్ అయిపోయాను, ఇంకా నేనేం చేయాలి అని విచారంతో ఆలోచిస్తా ఏడుస్తూ కూర్చున్నాడు. అతను పక్కనే ఒక ఆయన సూటు గుట్టేసుకుని కూర్చున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి అతను భుజం మీద చేవేసి ఏమైంది అని అడిగాడు. ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. ఆయన ఏమీ లేదు తన జరిగింది చెప్పాడు. నేను వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాను, అప్పులు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు అని తనతో చెప్పాడు. అప్పుడు పక్కన కూర్చుని ఆయన జేబులో నుండి ఒక చెక్ తీసి ఇచ్చి ఇదిగో ఒక 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఈ చెక్ తీసుకుని వెళ్ళు, ఇది 6 నెలల తర్వాత పనిచేస్తుంది ఈ చెక్కు, వెళ్ళు అని చెప్పి ఆయన చెక్ తీసి ఇచ్చాడు. ఈయన ఆ చెక్కు తీసుకొచ్చి ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో, మరి ఆ చెక్కు 6 నెలల తర్వాత మారింది కదా, అప్పుడు వెంటనే ఆయన మరలా నేను వచ్చి కలుస్తాను. పెద్ద అన్నాడు, తర్వాత నాకు మీరు వచ్చి కలిసి డబ్బులు ఇవ్వండి అని చెప్పేశాడు. ఈయన వచ్చేసాడు. ఆ తర్వాత చెక్కు 6 నెలల తర్వాత అది చెల్లుబాటు అవుతుంది. ఈలోపు ఆ చెక్కున్న ధైర్యంతో అప్పులకు సమాధానం చెప్పారు. మీకు ఖచ్చితంగా పలానా రోజుకి ఇస్తాను, పలానా టయానికి ఇస్తానని చెప్పాడు. ఇంకా వెళ్ళి చెక్కున్న దాని 50 లక్షల చేతులు నా చెక్కు ఉంది కదా అని ఇంకా కొంత అప్పు తీసుకొచ్చాడు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ధైర్యంతో తన ఇంట్లో చెక్కు ఉంది కదా, ధైర్యంతో వ్యాపారం ప్రారంభించాడు. అనాది కాలంలోనే ఆ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ చెక్కు ఇంట్లోనే ఉంది. ఆ చెక్కు జోలికి వెళ్ళా, ఇక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం విస్తరిస్తున్నాడు. ఆ సమయంలో తిరిగి మళ్ళీ సంవత్సరం 12 నెలల కల్లా దేవుడు అతను తన నమ్మకత్వాన్ని బట్టి అప్పులన్నీ కూడా తీర్చేశాడు. వ్యాపారం ఇప్పుడు లక్షల్లో బిజినెస్ టర్నోవర్ అవుతుంది. అనాది కాలంలోనే కోట్ల బిజినెస్ వచ్చేసింది. ఆ సమయంలో ఇక ఆ చెక్తో పని లేదు. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మొత్తానికి అదే పార్కులోనికి అతను వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి వస్తాడు కదా, రోజు వస్తాడు కదా అని కూర్చున్నప్పుడు సంతోషం కూర్చుని ఇంకా రావట్లేదు ఏంటి, ఆయనకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలని కూర్చున్నాడు. ఆయన ఇంకా రాలేదు. అలా కూర్చుని చూస్తున్నప్పుడు దూరాన ఆ వ్యక్తిని ఒక వ్యాన్లో బలాత్కారంగా ఎక్కిస్తున్నారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏమైంది, ఎందుకు అతను ఎక్కిస్తున్నారు అని అడిగాడు. ఏం లేదండి, ఇతని మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించు తిరుగుతున్నాడు, ఇతని మెంటల్ హాస్పిటల్ పెట్టాం, ఇతని మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించి తిరుగుతున్నాడు, ఈ పార్కులో దొరికాడు అని అతను వ్యాన్ ఎక్కించి వెళ్ళిపోయాడు. తర్వాత తీరా చూస్తే అని అన్నాడు, అయితే నాకు ఇచ్చిన నిజమైన చెక్కు కాదా, అది చెల్లుబాటు లేని చెక్క అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ చెక్కుందనే ధైర్యంతోనే అతను వ్యాపారానికి పెట్టుబడి తెచ్చాడు, మళ్ళీ అప్పు తెచ్చాడు. ఆ చెక్కున్న ధైర్యంతోనే వ్యాపారం ప్రారంభించాడు. ఆ చెక్కున్న ధైర్యంతోనే మళ్ళీ బిజినెస్ని కంటిన్యూ చేశాడు. అనాది కాలంలో లక్షల టర్నోవర్ అయింది, కోట్ల టర్నోవర్ అయిపోయింది. ఒక మిలియనర్గా దీవించబడ్డాడు. కానీ ఆ ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదు. ఆ చెక్కు జోలికి వెళ్ళలేదు అతను. అది కూర్చొని ఆలోచిస్తున్నాడు, దేవుడు నాకు ఎంత సహాయం చేశాడు. ఇప్పుడు ఆ పిచ్చివాడు ఇచ్చింది చెక్క ధైర్యం అండి. ఆ పిచ్చివాడు ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ పిచ్చివాడు ఇచ్చింది విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏది లాస్ అయ్యావు, ఏది కోల్పోయావు, ఏ విషయంలో నీ జీవితంలో విచారంతో కూర్చున్నావు, ధైర్యంగా ఉండు.
దేవుడు నీకు తప్పనిసరిగా నీకు సహాయం చేయబోతున్నాడు. నీ విచారానికి కారణం కలిగిన ప్రతి పరిస్థితుల నుండి నిన్ను విడిపించి ఆ దేవుడు నీ జీవితంలో ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని దయచేయబోతున్నాడు.